శ్రీగురుభ్యో నమ. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. నమో ఆకం బ్రూమో నయనరమణీయాయ పదయోః తవాస్మిన్ ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవనకంకేళితరవే. శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ. యయోః పాద్యం బాధః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షా లక్ష్మీరరుణహరి చూడామణి రుచికి. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంకా ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి గంగా అవతరణం యొక్క కథని పూర్తిగా ఆమూలాగ్రంగా వివరించి చెప్తున్నాడు. ఎక్కడ ప్రారంభిస్తున్నాడంటే సగర చక్రవర్తి కథ దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాడు. విశ్వామిత్ర మహర్షి అంటున్నాడు శ్రీరాముడితో, రామ, పూర్వం సగరుడు అనేటటువంటి ఒక మహారాజు గారు అయోధ్య నగరాన్ని పరిపాలించేవాడయ్యా. ఆయనకి సంతానం లేదు. ఆ సగరుని పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. ఆయన వారిరువురితో కలిసి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ భృగు పర్వతం మీద, అదే భృగు ప్రస్రవణ పర్వతం, ఆ పర్వతం మీద తపస్సు చేయటం ప్రారంభించాడయ్యా. అక్కడ భృగు మహర్షిని గురించి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి, అది భృగు పర్వతం కాబట్టి భృగు మహర్షి వచ్చి ఆ తపస్సుకు మెచ్చి ఆయనకి ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరము అంటే, నీకు 2 భార్యలు కదా, అందులో ఒక భార్య అందు నీ వంశానికే వన్నె తెచ్చేటటువంటి ఒక కుమారుడు ఆ క్రమంలో పుడతాడు. రెండో భార్య యందు 60,000 మంది పుత్ర సంతానం నీకు కలుగుతుంది అని వరం ఇచ్చాడు. అయితే ఆయనకి కేశిని సుమతి అని 2 భార్యలు ఉన్నారని చెప్పాం కదా. ఎవరెవరి యందు ఎవరు జన్మిస్తారు? వంశోద్ధారకుడైన పుత్రుడు ఎవరి యందు, 60,000 మంది ఎవరి యందు అని అంటే, మీలో వాళ్ళదే నిర్ణయం చేసుకోమను అంటే, అప్పుడు ఆవిడ కేశిని వంశకరుడైనటువంటి ఒక పుత్రుడు నాకు చాలు అన్నది. ఆ సుమతి కూడా 60,000 మంది పుత్రుడు నాకు కావాలను అని ఆవిడ అన్నది. ఈ విధంగా వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చారు. ఆ తర్వాత సంతృప్తి పొందినటువంటి ఆ సగర మహారాజు, సగర చక్రవర్తి తన భార్యలతో కలిసి రాజధానికి తిరిగి వచ్చాడు. ఆయన కాలం గడిచేదాక అప్పుడు కేశిని ఒక పుత్రుని కన్నది. ఆయన పేరు అసమంజుడు. సుమతి 60,000 మందిని కూడా ప్రసవించింది. జ్యేష్ఠుడైన అసమంజుడు అతడు చాలా దుర్మార్గమైన ప్రవృత్తి గలవాడు. మరి అదేమండి, వంశకరుడైన తనయుడు ఉద్భవిస్తాడన్నారు కదా, ఇలాంటి వంశ ప్రతిష్ట భంగకరుడైన తనయుడు ఉద్భవించాడేమి ఆ వరుస క్రమంలో అని చెప్పారు కదా. అదేమైంది? అతడు ఏం చేసేవాడు, ఎంతటి దురాగతాలు గొడిగట్టేవాడు అంటే, ఆ రాజ్యంలో అయోధ్యలో ఉన్న చుట్టుపక్కల ఉన్నా కానీ ఎక్కడైనా పిల్లలందరినీ తీసుకుపోయి
ఆ సరయూ నదిలో పడేసి ముంచేసి వాళ్ళు పాపం ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే ఇతడు చూసి ఆనందంతో ఎగిరి గంతులేసి సంతోషిస్తూ ఉండేవాడు అసమంజుడు. ఈ విధంగా ఇతడు పాప సమానుడు, సజ్జన ప్రతిబాధకుడుగా కావడంతో ఇక రాజు ఈ తన కుమారుడే అయినప్పటికీ అతడి ఆగడాలు భరించలేక అతడిని పట్టణం నుంచి బహిష్కరించి పారేశాడు. కానీ ఆ అసమంజుని పుత్రుడు ఉన్నాడు, అతడి పేరు అంశుమంతుడు. అతడు ఎలాంటి వాడు? వీర్యవాన్ సమ్మత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః. అతడు వీర్యవాన్, పరాక్రమవంతుడు, సమ్మత సర్వలోకస్య ఆ రాజధానిలో కాదు, భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆయన సమ్మతుడు, ఇష్టమైన వాడు, అందరూ ఆయన్ని మెచ్చుకుంటారు. సర్వస్య ఆపి ప్రియం వదః, అందరికీ ప్రియంగా మాట్లాడేవాడు అని అనిపించుకున్నాడు. కొంతకాలం తర్వాత సగరుడికి యజేయం, నేను యజ్ఞం చేయాలి అనే కోరిక కలిగింది. ఇక కోరిక కలిగిన వెంటనే ఆయన ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఈ యజ్ఞమే చాలా కీలకమైంది, సగరుడు యజ్ఞం. ఈ యజ్ఞం వల్ల భూమి యొక్క చరిత్రే మారిపోవటానికి సిద్ధమవుతోందన్నమాట. అది ఆ యజ్ఞాశ్వాన్ని ఈ విధంగా సగరుడు యజ్ఞాన్ని ప్రారంభించాడనే మాట చెప్పగానే విని శ్రీరాముడు అడుగుతున్నాడు మళ్ళీ, మహాత్మా, మా వంశంలో ప్రముఖుడైన సగరుడు చేసిన యజ్ఞాన్ని గురించి పూర్తిగా చెప్పండి అని ఆయన చెప్పే లోపలే కుతూహలాన్ని అణుచుకోలేక శ్రీరాముడు ఈ మాట అన్నాడు. ఎలాగో ఆ యజ్ఞాన్ని గురించి సగరుడు యొక్క కథ ఆయన చెప్తాడు, కానీ మా వంశంలో పూర్వం జన్మించిన సగర మహారాజు యొక్క ఆ చరిత్ర వినాలని నాకు కుతూహలంగా ఉన్నది. ఇది కథలో ఆ శ్రద్ధని పాఠక జనానికి పెంచటం కోసం ఇది శ్రీరాముడి ప్రశ్న. ఇది వాల్మీకి యొక్క ఒకానొక చిన్న చమత్కారంగా మనం భావించవచ్చును. తెలియని వాడిలాగా రాముడు ఆ విధంగా అడిగేసరికి ఆ ముని ముఖం మీద ఒక చక్కటి మందహాసం వెళ్లి విరిచింది. ఆ నవ్వుతో ఆయన అంటున్నాడు, శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః శంకరశ్వశురో నామ హిమవాన్ అచలోత్తమః వింధ్య పర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరం. చెప్తున్నాను విను. హిమవంతుడనే ఒక పర్వతరాజు ఉన్నాడు. ఆయన శంకరుడికి విశ్వేశ్వరుడు మామగారు. అంటే పార్వతీదేవిని తన రెండవ కుమార్తె అయిన పెద్ద కుమార్తె గంగానది అని చెప్పాం కదా. ఆ గంగకి పుత్రుడు కలిగిన విధానాన్ని చెప్పాం కదా. ఆ పుత్రుడు కలిగిన విధానంలో గంగ యొక్క పాత్ర ఎంతవరకు ఉందో అది కూడా చెప్పాం కదా. ఇప్పుడు ఈ హిమవంతుడు అనే పేరు కలిగినటువంటి ఈ పర్వతరాజు ఇంకొక పర్వతం ఉన్నది, వింధ్య పర్వతం. ఈ రెండు బాగా ఎత్తైన పర్వతాలు. ఈ రెండింటికి మధ్యలో ఇంకా వేరే పర్వతాలు లేవు. ఆ పర్వతం ఈ పర్వతాన్ని చూస్తుంది, ఈ పర్వతం ఆ పర్వతాన్ని చూసుకుంటుంది. ఏదో ఎదరా ఉన్న మనుషులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నట్టుగా ఈ పర్వతాలు దగ్గరలో ఉంటే చూసుకోలేవు కాబట్టి దూరంగా ఉన్న ఒకళ్ళనొకళ్ళు చూసుకోగలరు. ఈ రెండు పర్వతాల మధ్య దేశానికే ఆర్యావర్తం అని పేరయ్యా. సహి దేవో దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి. యజ్ఞం చేసిన ఏ రాజైనా సరే అది యజ్ఞం చేయాలి అనుకుంటే ఈ ఆర్యావర్తంలోనే ఈ రెండు మహాపర్వతాల మధ్యలో ఆ దేశం, అది సుభిక్షమైన దేశం. అదే గంగా నదీ పరివాహక ప్రాంతం, గంగా యమున నదీల పరివాహక ప్రాంతం, వింధ్య హిమాలయాల మధ్య ప్రాంతం. అది భూమి రీత్యా ఎంతో పవిత్రమైనటువంటిది. అక్కడ ఆయన యజ్ఞం ప్రారంభించాడు. ఆ తర్వాత యజ్ఞం యథావిధిగా ప్రారంభమైంది. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ యజ్ఞాశ్వాన్ని అనుసరించి వెళ్ళమని అంశుమంతుడిని సగరుడు ఆదేశించాడు. అతడు దృఢధన్వుడై అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని అనుసరించాడు. మాయామయ శరీరాన్ని దాల్చి ఇంద్రుడు ఉక్ష్యము అనే పర్వదినం నాడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. ఇది ఇంద్రుడికి ఎప్పుడూ ఉన్నటువంటి అలవాటే. ఎవరైనా
అనేక యజ్ఞాలు వరుసనే చేసుకుంటూ వస్తే అతడు ఇంద్రుడైపోతాడు, తన పదవి ఎక్కడ ఊడిపోతుందో అనేది ఇంద్రుని యొక్క లోపల ఉన్నటువంటి బెంగ. అందుకని ఆ యజ్ఞాలకి ఆయన అడ్డు తగులుతూ ఉంటాడు. ఈ యజ్ఞం చేసే వాళ్ళేమో ఉన్నత స్థానం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తారు. ఇందులో ఉన్న అంతరార్థం పెద్దగా విశేషంగా ఏం చెప్పుకోవక్కర్లేదు. మనస్సే ఇంద్రుడు. అయితే మనస్సులో ఎప్పుడు రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఈ శరీరాన్ని పట్టుకుని ఇదే శాశ్వతం, ఇదే నిజం అనుకునే తత్వం ఒకటి. మరొకటి ఇది శాశ్వతం కాదు, ఇది నిజం కాదు, ఇది ఆభాస మాత్రమే, నా అసలు స్వరూపం వేరు అని తెలియ చెప్పడానికి ప్రయత్నం చేసే ఆ మనస్సు ఒకటి. ఈ రెండు ఉంటాయి. అయితే ఆ నియమ నిగ్రహాలు కలవాళ్ళల్లో నేను నాది అనేటటువంటి భావన పూర్తిగా పోయి అది విశ్వజనీనం అయితే ఎస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి విశ్వజనీనమైన దృక్పథం ఏర్పడితే అది పరమాత్మకి దగ్గర అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ సత్వగుణం రజస్తమస్సుల్ని మనం తక్కువ చేసి సత్వం వైపుకి వెళ్ళడానికి ప్రారంభిస్తాము, ఇవి అంత తేలిగ్గా విడిచిపెట్టవు, ఇవి వచ్చి మీద పడి దాన్ని మళ్ళీ వెనక్కి లాగుతాయి. ఇదే ఇంద్రతత్వం వల్ల మనం తెలుసుకోవాలి. కానీ కథాపరంగా మాత్రం ఈ కథను మనం అనుసరించవలసిందే. కథలో ఉన్నటువంటి ఆ ధ్వనిని మనసుతో స్వీకరిస్తాం, దాన్ని మన సాధనా మార్గంలో ఉపయోగించుకుంటాం. ఇంద్రుడు ఉక్త్యము అనే ఒక పర్వదినం రోజున దాన్ని అపహరించాట. అశ్వాన్ని ఎవరు అపహరించారు? ఆ మాయామయ శరీరంతో అపహరించాడు కదా. అశ్వాన్ని ఎవరు అపహరించారో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఏం చేస్తారు? అప్పుడు ఋత్విజులు భయపడిపోయి సగరుడితో అంటున్నారు, ఓ మహారాజా, అపహరించిన వాళ్ళని సంహరించైనా సరే నువ్వు యజ్ఞాశ్వాన్ని తీసుకురావాలి, లేకపోతే నీకు చేటే, యజ్ఞానికి సహకరించిన మాకు కూడా చేటే అవుతుంది, ఇద్దరికీ అరిష్టం ప్రాప్తిస్తుంది అని ఆ ఋత్విజులు అన్నారు. అప్పుడు సగరుడు ఏం చేశాడు? ఈ ఒకడి వల్ల కాదని తన 60,000 మంది పుత్రుల్ని అందుకు నియోగించి మీరంతా వెళ్ళి వెతకండి, సముద్ర పర్యంతం వ్యాపించిన భూమిని అంతటినీ వెతకండి, ఒకవేళ ఈ భూమండలం మీద కనపడకపోతే భూమిని త్రవ్వైనా సరే ఆ అశ్వం కనపడేంత వరకు వెతకండి అని ఆజ్ఞాపించాడు 60,000 మంది కుమారుల్ని సగర మహారాజు. ఇంకా అంటున్నాడు, నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను, అంశమంతుడు నాతో ఇక్కడే ఉంటాడు, ఈ యజ్ఞాన్ని ఈ ఋత్విజుల్ని నన్ను కూడా ఆయన సంరక్షిస్తూ ఉంటాడు, మీరు వెళ్ళండి, భద్రం ఓ యావత్తురగ దర్శనం, ఆ గుర్రం మీకు కనపడే వరకు మీకు శుభం కలుగుగాక అని తన 60,000 మంది పుత్రుల్ని ఆశీర్వదించి పంపించాడు సగరుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళంతా బయలుదేరారు. భూమండలం అంతా వెతికారు, ఎక్కడా గుర్రం జాడ కనపడలేదు. వాళ్ళల్లో ఒక్కొక్క యోజనం భూమిని ఒక్కొక్కళ్ళు పంచుకొని వజ్రస్పర్శ సమైర్న కైహి బిభిదుహు ధరణీ తలం, వాళ్ళ గోల్డ్ ఎలా ఉన్నాయంటే వజ్రాలతో సమానంగా ఉన్నాయి. అటువంటి గోళ్లతోటి ఇంకా ఇతర ఆయుధాలతోటి బిభిదుహు త్రవి పారేశారు. దేనిని? ధరణీతలాన్ని. ఈ విధంగా వాళ్ళంతా జంబూ ద్వీపం మొత్తాన్ని త్రవ్వేశారు. త్రవ్వేస్తే అప్పుడు తతో దేవాస్స గంధర్వాః సామరాః సహపన్నగాః సంభ్రాంత మనస సర్వే పితామహముపాగమన్ను. వాళ్ళు భూమిని తవ్వేస్తూ ఉంటే ఎవరెవరు? దేవతలు, గంధర్వులు, పన్నగులు, వీళ్ళంతా భయపడిపోయి భయంతో వణికిపోతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజై, ఈ భూమి మొత్తాన్ని సగరాత్మజులు సగరపుత్రులు తవ్వేస్తున్నారయ్యా. బహవశ్చ మహాత్మానో హన్యంతే, అనేక మంది మహానుభావులు వాళ్ళ యొక్క ఆ ఖనన ప్రక్రియకి బలైపోయి మరణిస్తున్నారయ్యా. తలవాసిన భూమి మీద ఉండే వాళ్ళంతా అని మెరపెట్టుకున్నారు. మెరపెట్టుకుంటే అప్పుడు ఆ బ్రహ్మ వాళ్ళతో అన్నాడు,
యస్యేయం వసుధా కృష్ణ వాసుదేవస్య ధీమత. ఈ భూమి అంతా నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదయ్యా, ఇది వాసుదేవుడిది. వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే. వాసుదేవుడు అంటే వసుదేవుని యొక్క కుమారుడు కాదా? వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడే. వాసుదేవుడు అంటే మనం మరొక భావనతో ఆ పేరుని ఆలోచించాలి. ఏమని అంటే వసుదేవుని కుమారుడు వాసుదేవుడు, వసుదేవస్యాపత్యం పుమాన్ వాసుదేవ. కానీ వసతి దివ్యతి ఇది వాసుదేవ. వసతి ఉంటాడు, దివ్యతి ప్రకాశిస్తూ ఉంటాడు. ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటాడు అంటే ఉంటాడు అంటే ఆ సత్తు, ప్రకాశిస్తూ ఉంటాడు అంటే చిత్తు. జ్ఞానస్వరూపంగా ప్రకాశిస్తుంటాడు, సత్స్వరూపంగా ఉంటాడు. సచ్చిత్ స్వరూపుడే వాసుదేవుడు, సచ్చిత్ స్వరూపుడే పరమాత్మ. ఏ విధమైనటువంటి భేదాలు లేని ప్రజ్ఞానమే పరమాత్మ. ఆ ప్రజ్ఞాన స్వరూపానికే కథాభాగాల్లోకి వచ్చేసరికి వాసుదేవ అని పేరు. ఈ సృష్టి అంతా ఆయనదేనయ్యా అంటే నిజంగా ఆయనదేనా, ఆయన దీనంతటికి యజమానే అంటే అది దాంట్లో ఉన్నటువంటి విశేషాన్ని మనం అర్థం చేసుకోవాలి. గతంలో చెప్పుకున్నాం, సృష్టి అంతా ఆభాస. జరిగిందని నమ్మితే నమ్మినట్టే ఉంటుంది. ఇది సృష్టి ఆభాస. ఆభాస అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నది రజ్జువే, కానీ నువ్వేమని అనుకుంటున్నావు? సర్పం అనుకుంటున్నావు, భయపడిపోతున్నావు. నోట్లో నీళ్లు ఎగిరిపోతున్నాయి, గజగజ వణికిపోతున్నావు, చెమటలు పట్టేస్తున్నాయి. ఏ భయంతో? సర్ప భయంతో. అలా ఎంతకాలం నీలో సర్ప భయం అనేది ఉంటే అంతకాలం ఆ స్థితి తప్పదు. దృష్టాంతంలో సమయం కొంచెం కావచ్చు, మరి ఎప్పుడు ఆ సర్ప భావన పోతుంది? ఎవరైనా మహానుభావుడు ఆ దారిగా వచ్చి, ఎందుకయ్యా నువ్వు అలా ఇదైపోతున్నావు, తల్లడిల్లిపోతున్నావు, అది సర్పం కాదు, నువ్వు భయపడక్కర్లేదు, అది రజ్జువే, కావాలంటే వచ్చి చూడు అని చూపిస్తే అప్పుడు ఆ సర్ప భయం పోయి రజ్జు జ్ఞానం కలిగితే ఎలా ఉంటుందో అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి నేను నాది అనేటటువంటి ఆ భావన, దాన్నే ఏమంటారు అంటే ఇదంతా నేనే అనే భావన. ఆ భావన ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీకు రజ్జు జ్ఞానం కలగదు. రజ్జు జ్ఞానం కలగనంత వరకు ఈ ఆభాస జ్ఞానంలోనే మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ ఆభాస జ్ఞానం కాస్త అంతరించిపోయి వస్తు జ్ఞానం కలిగితే మోక్షం వైపుకి వెళ్ళిపోతాడు. ఇంతే తేడా, ఇంతకంటే పెద్ద విశేషమేమీ లేదు. ఇప్పుడు ఈ భూమి అంతా వాసుదేవుడిదే అంటే సృష్టి జరిగిందా, ఆభాసగా ఉన్నదా? ఎంతకాలం జరిగిందని మనం అనుకుంటున్నాం కాబట్టి జరిగిందని పురాణాలన్నీ చెప్తున్నాయి, మళ్ళీ అవే చెప్తున్నాయి. రామాయణం కూడా అదే చెప్తుంది, మళ్ళీ ఏం చెప్తున్నాయి? జరగలేదు, కావాలంటే చూడు అని చెప్తారు. అంతే, అంతకంటే అందులో పెద్ద రహస్యమైనటువంటి విషయం ఏమీ లేదు, అంత భావనలోనే ఉంటుంది. ఏమంటాడు? పృథివీ సర్వ కన్య, అది యస్యేయం వసుధా కృత్స్న వాసుదేవస్య ధీమత. ఇదంతా ఆ శ్రీమన్నారాయణుడిదే, శ్రీ మహావిష్ణువుదే, పరమాత్మదే. పరమాత్మ నిర్ణయం ఎప్పుడు, దానికి ఎవరు ఏ విధంగా. పరమాత్మ అంటే సంపూర్ణ జ్ఞాన స్వరూపుడు, సంపూర్ణ శక్తి స్వరూపుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, సర్వజ్ఞ సర్వశక్తిమాన్. ఇదే పరమాత్మ అంటే. నిత్యము శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు. మనము సర్వజ్ఞులు అని అనుకుంటాం, కానీ మన సర్వజ్ఞత్వం అహంకార ప్రదర్శన పూర్వకమైందే. అంతే తప్ప ఈ సర్వజ్ఞత్వం అనేది ఇది మనది అల్పజ్ఞత్వం, పరిమితత్వజ్ఞం. అంతే తప్ప సర్వజ్ఞుడు ఒక పరమాత్మే. సర్వశక్తి జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో శక్తి అక్కడే ఉంటుంది. శక్తి దేనికి లొంగి ఉండాలి? జ్ఞానానికి లొంగి ఉండాలి. జ్ఞానాన్ని మించి శక్తి ఎప్పుడూ ఉండలేదు, కానీ జ్ఞానం మాత్రం శక్తిని మించి ఉంటుంది. శక్తిని తన అధీనంలో
పెట్టుకునే ఉంటుంది. కాబట్టి ఈ ఈ సృష్టి అంతా ఆభాసగా ఉందని భావించగలిగితే అంతే. లేదు నిజం అంటే ఇప్పుడు మనం ఇదంతా వ్యావహారిక సత్యంగా దీన్నంతా ఉందని భ్రమిస్తున్నాము, లేదని మనకి మనసులో తెలుసును. సరే, కాపిలం రూపం ఆస్థాయ ధారయత్యనిశం ధరాం. ఆయన కపిల మహర్షి రూపంలో ఉండి ఈ భూమిని అంతటిని ధరిస్తున్నాడు. అనిశం ఎల్లప్పుడూ ఈ భూమిని ధరిస్తున్నాడు. ఆయన చేత ఈ భూమి ధరింపబడుతున్నది కాబట్టి ధర అయినది. తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజా. ఆ కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో పడి ఈ నృపాత్మజులు 60,000 మంది దగ్ధం కావలసిందే. ఇది భగవంతుని యొక్క శాసనం. భూమి ఈ విధంగా తవ్వబడుతుందని, సగరపుత్రులు అల్పాయుష్కులై నశిస్తారు అని ఏనాడో నిర్ణయింపబడిందయ్యా అన్నాడు. సరే, ఈ మాటలు అర్థం చేసుకుని ఈ జరిగేదాన్ని మనం ఏమీ ఆపలేము, ఇది జరగవలసిందే అనే ఉద్దేశంతో దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. అప్పుడు సగరపుత్రుడు తండ్రి వద్దకు వెళ్ళి, సమస్త భూమండలాన్ని మేము గాలించాం తండ్రి గారు, పరిక్రాంత మహీ సర్వ, మొత్తం భూమి అంతా మేము ఆక్రమించి వెతికాం, ఎక్కడా మాకు యజ్ఞాశ్వం కనపడలేదు అన్నారు. భూయ ఖనత, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ మీరు ఖనత మళ్ళీ తవ్వండి, భద్రం ఓ అని ఆజ్ఞాపించాడు సగరుడు. అంటే మళ్ళీ తవ్వమని చెప్పేసరికి ఆయన మాట ప్రకారం ఈ 60,000 మంది ఈసారి ఏం చేశారు, పాతాళం వైపుకి పరుగులు తీయటం ప్రారంభించారు. అలా త్రవ్వుకుంటూ వెళ్తూ ఉంటే భూతలాన్ని మోస్తున్నటువంటి విరూపాక్షం అనే పేరు కలిగిన ఒక దిగ్గజం వాళ్ళకి కనిపించింది. వాళ్ళు దానికి భక్తితో నమస్కారం చేశారు, ప్రదక్షిణలు చేశారు, పూజలు చేశారు, అన్నీ నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతవరకే చేశారు తప్ప ఇంకా అంతకంటే ఆ దిగ్గజాన్ని ఏదైనా అడగాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. కానీ అంతవరకు వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్ళారు, ఇంకా తవ్వుకుంటూ వెళ్ళారు, రసాతలానికి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తూర్పు దిక్కు దక్షిణ దిక్కుల్ని భేదించుకుంటూ వెళ్ళిపోయారు. ఆ దక్షిణ దిక్కులు దిక్కులో ఇంకొక మహాగజాన్ని చూశారు. దాని పేరు మహాపద్మం. ఇందాకటి దిగ్గజం విరూపాక్షం, ఇప్పటి ఈ దక్షిణ దిక్కును మోస్తున్న దిగ్గజం మహాపద్మం. ఆ ఏనుగును చూసి విస్మయపడి దాన్ని కూడా వీళ్ళు పూజించారు. ఆ తర్వాత పశ్చిమ దిక్కును మోస్తున్నటువంటి సౌమనసం అనే దిగ్గజాన్ని చూశారు, దాన్ని కూడా పూజించారు. ఉత్తర దిక్కులో హిమపాండరమైన తెల్లటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి తెల్లనైన భద్రం అనే పేరు కలిగిన ఒక దిగ్గజాన్ని చూశారు, దాన్ని కూడా వీళ్ళు పూజించారు. ఆ పైన ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోయి రోషావేశంతో భూమిని తవ్వటం, 4 దిగ్గజాలని చూశారు, వెళ్ళిపోయి ఈశాన్య దిక్కులో భూమిని త్రవ్వటం ప్రారంభించారు. అక్కడ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కపిల మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుంటే వీళ్ళు చూశారు. ఆ మహర్షికి సమీపంలోనే తమ యజ్ఞాశ్వం తిరుగుతూ కనబడింది. వాళ్ళు యాగాశ్వాన్ని చూశారు. ఆహా, మా యాగాశ్వం దొరికింది అని ఆనందించారు. దాన్ని అలా తీసుకుని వచ్చి వెనక్కి పట్టుకుపోతే బాగానే ఉండేది. కానీ వాళ్ళ విధి వేరే రకంగా ఉందిగా. ఆయనే ఈ యాగాశ్వాన్ని అపహరించాడు అని వాళ్ళు భావించి తే తం హయహరం జ్ఞాత్వా క్రోధ పర్యాకులేక్షణ, మా హయాన్ని హరించిన వాడు ఈయనే అనే ఒక ఆలోచన నిర్ణయానికి వచ్చి క్రోధ పర్యాకులేక్షణ, కోపంతో నిండిపోయిన కళ్ళు గలవాళ్ళై ఖనిత్ర లాంగలధరాగ నానావృక్ష శిలాధరాగ అభ్యధావంత సంక్రుద్ధ తిష్టేతి జాబ్రువన్. వీళ్ళ పరాక్రమం అంతా ఆ కపిల మహర్షి మీద చూపించి అనేక ఆయుధాలు పట్టుకొని పరుగులు పెడుతూ ఆయన మీదకి వెళ్ళి, ఉండు ఎక్కడికి పోతావు, మా యాగాశ్వాన్ని హరించావు, ఇది మా యాగాశ్వం, నువ్వే దీన్ని అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు, మేమెవరో తెలుసా, సగర చక్రవర్తి యొక్క పుత్రులం అని ఈ విధంగా వీళ్ళు వీర ప్రలాపాలు పలుకుతూ శ్రుత్వాదు వచనం తేషాం కపిలో రఘునందన, ఓ శ్రీరామచంద్ర రఘునందన, ఆ కపిల మహర్షి వీళ్ళ మాటలు విన్నాడయ్యా. విని రోషేణ మహతా ఆవిష్ట
గొప్ప రోషం ఆయనకి కమ్ముకుని వచ్చేసింది. హుంకారమకరోత్తదా, ఒక్కసారి హుంకరించాడు. హుంకరించేసరికి తతస్తేనా ప్రమేయేణ కపిలేన మహాత్మనా భస్మరాశీకృతా సర్వే కాకుస్థ సగరాత్మజా. సగరాత్మజులందరూ కూడా ఒక్క క్షణంలో 60,000 మంది, 60,000 రాసుల కింద భస్మీభూతమై 60,000 బూడిద రాసులు అక్కడ కనపడటం మొదలుపెట్టింది. అలా అలా చేసేసరికి సర్వే సగరాత్మజా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనం తర్వాత విషయాన్ని తర్వాత ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.